Gurubhyo Namaha. Today class is conic section. In conic section, parabola. Class number 4. In previous class I told that a square is equal to 4ax కి 10 పాయింట్స్ చెప్పాను. తర్వాత ఈ క్యుములేటివ్గా 4 ఫార్మ్స్ని కూడా ఒకసారి మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అనమాట. ఓకే, టుడే క్లాస్ దిస్ ఈస్ కాన్సెప్ట్. ఓకే ఈ ఫామ్ 1 కంప్లీట్ అయింది. ఈ ఫామ్ 1లో కూడా ఈ 10 పాయింట్స్ కూడా బాగా గుర్తుంటే కనుక ఫామ్ 2 చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. అంటే ఫామ్ 1 నుంచే ఫామ్ 2 వస్తాయన్నమాట. ఫామ్ 1 ఏంటి? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax వెరీ ఏ ఈజ్ పాజిటివ్. ఏ పాజిటివ్ అయినప్పుడు ఈ యొక్క కర్వ్ పెరాబోలా ఎలా ఉంటుందంటే కనుక ఫస్ట్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుందన్నమాట. అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈ యొక్క స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫామ్ 2 ఏంటంటే కనుక y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ax. అంటే ఏ నెగిటివ్ అయితే కనుక ఈ కర్వ్ ఎలా ఉంటుంది అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఎలాగైనప్పుడు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ax. ఇది సెకండ్ ఫామ్ అన్నమాట. అంటే జస్ట్ దీనికి రివర్స్లో ఉంటుంది అన్నమాట. ఇలాగ అంటే ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే కనుక నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, ప్రొజెక్షన్ ఏమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం సేమ్ ఇలాగే ఉంటే జస్ట్ చేంజ్ అవుతాయి అన్నమాట. వెట్టెక్స్ ఏమవుతుంది 0 0. 4 ఫామ్స్కి కూడా 4 ఫామ్స్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax వెట్టెక్స్ 0 0. సెకండ్ ఫామ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ax దానికి వెట్టెక్స్ 0 0. థర్డ్ ఫామ్కి కూడా 0 0. ఫోర్త్ ఫామ్కి కూడా 0 0. ఈ 4 ఫామ్స్కి కూడా వెట్టెక్స్ చేంజ్ అవ్వదు. ఓకే, వెట్టెక్స్ 0 0. ఫోకస్ వచ్చేటప్పటికి ఇక్కడ నెగిటివ్ వస్తుంది అనమాట. ఎందువల్లంటే ఇవన్నీ కూడా ఉల్టా పుల్టా, అంటే ఇటు ఉన్నాయన్నీ ఇటు వస్తాయి, ఇటు ఉన్నాయన్నీ ఇటు వెళ్తాయి. అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద వస్తాయి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద వస్తుంది. మిగతాదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటే జస్ట్ సైన్ ఒకటే చేంజ్ అవుతుంది అనమాట. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఇది ఫామ్ 1. ఫామ్ 2 ఏంటి? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ax. నేను బోర్డు మీద రాస్తాను y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ax అని. డయాగ్రామ్ కూడా చేంజ్ చేస్తాను. ఇంక ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా నేను చెరిపేసి అవి ఎలా రాయాలో ఒక్కొక్కటి రాసి చూపిస్తాను. ఓకే, తర్వాత మీరు నోట్ చేసుకుందరు ఈ 10 పాయింట్స్ కూడా. ఫస్ట్ వెట్టెక్స్ 0 0 నో చేంజ్. ఫామ్ 1కి ఫామ్ 2కి కూడా వెట్టెక్స్ 0 0. నెక్స్ట్ ఫోకస్ ఎక్కడ ఉంది? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఇక్కడ ఎక్స్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ డాష్ అంటే కనుక నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, వై అంటే కనుక పాజిటివ్ వై యాక్సిస్, వై డాష్ అంటే కనుక నెగిటివ్ వై యాక్సిస్. ఓకే, ఫోకస్ ఏమవుతుందంటే కనుక -a,0. ఓకే, నెక్స్ట్ ప్రొజెక్షన్ ఎక్కడ ఉంది? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. అంటే a,0 అంటే ప్లస్ తీసుకుంటాం. ఎసెంట్రిసిటీ నో చేంజ్. ఎంటైర్ ఎన్ని ఫార్మ్స్ ఉన్నా సరే 9 ఫార్మ్స్ ఉంటాయి. 9 ఫార్మ్స్కి కూడా పెరాబోలా ఎసెంట్రిసిటీ ఈజ్ ఆల్వేస్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్ ఈజ్ నో చేంజ్. యాక్సెస్ అంటే ఇది ఏం చేంజ్ అవ్వదు, సేమ్. ఫామ్ 1కి ఏదైతే ఉంటుందో ఫామ్ 2 కూడా అదే ఉంటుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్ ఈజ్ x - a అంటే ఎక్స్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ నో చేంజ్. అంటే ఫామ్ 1కి చేంజ్ అవునటువంటి ఏముంటాయి? ఎసెంట్రిసిటీ చేంజ్ అవ్వదు, వెట్టెక్స్ చేంజ్ అవ్వదు, అంటే వెట్టెక్స్ చేంజ్ అవ్వదు, ఎసెంట్రిసిటీ చేంజ్ అవ్వదు, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్ చేంజ్ అవ్వదు, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఇది జస్ట్ చేంజ్ అవుతుంది. అంటే డైరెక్ట్రిక్స్ ఇదివరకు ఈ పక్కన ఉండేది, ఇప్పుడు ఈ సైడ్కి వెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే ఈ డిస్టెన్స్ ఎంత అంటే కనుక ఏ యూనిట్స్ కాబట్టి ఈ డిస్టెన్స్ ఏ యూనిట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కనుక -a యూనిట్స్ అని రాస్తాం. సో దీని యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే x - a ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే x + a ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్, దిస్ ఈజ్ టాంజెంట్, దిట్ ఈజ్ లాటస్ రెక్టమ్. ఈ 3 ఈక్వేషన్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకేంటి? ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఎక్కడ ఉంది? అది ఇది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ప్యారలల్ టు y యాక్సిస్ రైట్ సైడ్లో ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు a, x - a ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మీకు చెప్పాను నేను ప్లస్లో ఉన్న చోట మైనస్లో ఉన్న చోట ప్లస్లు రాయమని చెప్పి. సో ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ x - a ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ నో చేంజ్, y యాక్సిస్ ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎక్కడికి ఉంది? y యాక్సిస్కి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి దీని యొక్క ఈక్వేషన్ నెగిటివ్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -a, x + a ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది అప్పుడు? ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ x + a ఈజ్ ఈక్వల్ టు 0. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 4 యూనిట్స్. అంటే ఏ ఫార్మ్లో ఉన్నా సరే ఆ లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్.
అంటే ఒక లెంత్ ఇంత అని ఫిక్స్ చేసిన తర్వాత అది క్వాడ్రంట్స్ కానీ రొటేషన్ కానీ జరిగినప్పుడు కానీ దాని యొక్క లెంత్ ఎటువంటి చేంజ్ అవ్వదు. కాబట్టి లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లెంత్ ఎంత ఉంటుందంటే కనుక దిస్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్ 4a యూనిట్స్ అన్నమాట. సో లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. నెక్స్ట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఇవి చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి చూడండి. ఇప్పుడు ఈ ఫస్ట్ క్వాడ్రంట్ ఫామ్ 1కి ఫస్ట్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నాయి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో ఉంది ఎల్ డాష్ ఏమో థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఎలా ఉంటుంది, ఎక్స్ ఈజ్ నెగిటివ్ అంటే -a. మీకు చెప్పాను ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ రాసుకోమని చెప్పాను. ఇది మైనస్ అంటే -a కామా ఇది 2a -2a అంటే ఇది ఎల్ డాష్. నెక్స్ట్ -a కామా +2a. చూడండి ఇది ఎల్, ఇది -a కామా 2a, ఎల్ డాష్ -a కామా a. అంటే మీరు చేయవలసింది ఏంటంటే ఫామ్ 1లో ఉన్నటువంటి ప్లస్లు తీసేసి మైనస్లు రాయటం, మైనస్లు తీసి ప్లస్లు రాయటం. అప్పుడు వీ గెట్ ది 10 పాయింట్స్. స్ట్రక్చర్ మట్టికి చేంజ్ అవుతుంది. అటువైపు ఉన్నటువంటి పెరాబోలా అంటే ఈ సైడ్ ఉన్నటువంటి ఈ పెరాబోలా ఇటువైపు తిరుగుతుంది అన్నమాట. రైట్ డౌన్ దీస్ 10 పాయింట్స్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఫామ్ 2 y² ఈజ్ ఈక్వల్ టు -4ax అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. వెర్టెక్స్ 0 0, ఫోకస్ -a, 0, ప్రొజెక్షన్ a, 0, ఎసెంట్రిసిటీ e ఈజ్ ఈక్వల్ టు 1, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్ x యాక్సెస్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ x - a ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ y యాక్సిస్ ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ x + a ఈజ్ ఈక్వల్ టు 0, length of the lattice rectum 4a units, and end points of the lattice rectum are -a, -2a, -a, 2a. ఇవి ఫామ్ 2లో ఉన్నటువంటి 10 ఫామ్స్ మాట, 10 పాయింట్స్ మాట. అంటే మనం ఫామ్ 1కి చెప్పుకున్నాం 10 పాయింట్స్, ఫామ్ 2కి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫామ్ 3కి, ఫామ్ 3 ఎలా ఫామ్ అవుతుందంటే కనుక మీకు ఫస్ట్ ఫామ్ 1 గుర్తుంటే కనుక ఫామ్ 2 గుర్తుంటుంది, 3 గుర్తుంటుంది, 4 గుర్తుంటుంది. ఈ 4 ఫామ్స్ బాగా గుర్తుకుంటే రిమైనింగ్ 4 ఫామ్స్ కూడా ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో ఫామ్ 1కి సంబంధించినటువంటి వెర్టెక్స్, ప్రొజెక్షన్, ఫోకస్ ఇవన్నీ కూడా బాగా గుర్తుంటే కనుక ఫామ్ 2 ఏం చేయాలి, జస్ట్ ప్లస్లు ఉంటే మైనస్లు రాస్తాం, మైనస్లు ఉంటే ప్లస్లు రాస్తాం. అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. y² ఈజ్ ఈక్వల్ టు 4ax అయితే కనుక y² ఈజ్ ఈక్వల్ టు -4ax అంటే ప్లస్ వైపు ఉన్నప్పుడు మైనస్కి చేంజ్ అవటం అన్నమాట. అంటే ప్లస్లు తీసేసి మైనస్లు రాయటం, మైనస్లు తీసేసి ప్లస్లు రాయటం. ఇది ఫామ్ 2. ఫామ్ 3 ఎలా ఫామ్ అవుతుందంటే కనుక ఫామ్ 1 ఏంటి, y² ఈజ్ ఈక్వల్ టు 4ax. ఆ ఫామ్ 1లో x ప్లేస్లో y రాయండి, y ప్లేస్లో x రాయండి. అప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు 4a అవుతుంది. ఫామ్ 1 ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ ఫామ్ 1 అంటే y² ఈజ్ ఈక్వల్ టు 4ax. ఇప్పుడు నాకు ఫామ్ 3కి వెళ్తున్నాను. ఫామ్ 3కి ఏమని చెప్పాను, x ప్లేస్లో y రాయాలి, y ప్లేస్లో x రాయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి, x² ఈజ్ ఈక్వల్ టు 4ay. అప్పుడు వెంటనే ఏమొస్తుందంటే ఇది రొటేట్ జరుగుతుందన్నమాట. అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట పెరాబోలా. ఓకే, ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే కనుక ఫోకస్ లైస్ ఆన్ పాజిటివ్ y యాక్సిస్. అంటే ఈ 4 ఫామ్స్ని కూడా 4 కేటగిరీస్ కింద ఎలా డివైడ్ చేస్తామంటే కనుక ఫస్ట్ కేస్ 1 y² ఈజ్ ఈక్వల్ టు 4ax. ద ఫోకస్ లైస్ ఆన్ పాజిటివ్ x యాక్సిస్. పాజిటివ్ x యాక్సిస్ మీద ఫోకస్ ఉంటే కనుక అది ఫామ్ 1, నెగిటివ్ x యాక్సిస్ మీద ఫోకస్ ఉంటే కనుక ఫామ్ 2. ఓకే, అలాగే ఫోకస్ అనేది పాజిటివ్ y యాక్సిస్ మీద ఉందనుకోండి అది ఫామ్ 3. నెక్స్ట్ లాస్ట్ ఫామ్ 4 ఏంటంటే కనుక ఫోకస్ లైస్ ఆన్ నెగిటివ్ y యాక్సిస్. ఇలాగ పెరాబోలాస్ని వెర్టెక్స్ని ఆధారంగా చేసుకుని, అంటే వెర్టెక్స్ 0 0 ఉన్నటువంటి పెరాబోలాస్ మొత్తం 4 ఉంటాయి. ఆ 4 కూడా ఈ విధంగా మనం డివైడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఫోకస్ లైస్ ఆన్ పాజిటివ్ x యాక్సిస్, పాజిటివ్ నెగిటివ్ x యాక్సిస్, పాజిటివ్ y యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్. ఇలాగ 4 కేసెస్లో కూడా 4 ఫామ్స్ని మనం డిఫైన్ చేయొచ్చు అన్నమాట. 2 ఫామ్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ ఫామ్ యొక్క డయాగ్రామ్ నేను ఇక్కడ రాస్తాను. అప్పుడు దానికి సంబంధించినటువంటి సేమ్ 10 పాయింట్స్ ఇవన్నీ కూడా ఎలా చేంజ్ అవుతాయి అంటే కనుక ఎక్స్ ఉన్న వాల్యూస్ వైస్ అవుతాయి, వై ఉన్న వాల్యూస్ ఎక్స్ అవుతాయి అన్నమాట, చేంజ్ అవుతాయి అన్నమాట. చూడండి, వెర్టెక్స్ చేంజ్ అవ్వదు. ఇది ఏమవుతుందంటే కనుక ఫామ్ 1ని గుర్తుపెట్టుకోవాలి మీరు మెయిన్. ఆ ఫామ్ 1కి సంబంధించినటువంటి అన్నీ కూడా జస్ట్ ఎక్స్ ప్లేస్లో వై రాయటం, వై ప్లేస్లో ఎక్స్ రాయటం. ఈ విధంగా చేస్తే కనుక ఫామ్ 3కి సంబంధించినటువంటి 10 పాయింట్స్ మనం రాయగలం అన్నమాట. ఓకే, ఫామ్ 3కి సంబంధించినటువంటి డయాగ్రామ్ నేను డ్రా చేశాను. ఇది ఫామ్ 3 అన్నమాట. ఈ ఫామ్ 3 ఎలా ఫామ్ అవుతుంది, ఫామ్ 1 నుంచి ఫామ్ అవుతుంది. అంటే y² ఈజ్ ఈక్వల్ టు 4ax. ఇది ఫామ్ 1, ఇది ఫస్ట్ ఫామ్ ఇది. ఓకే,
అయితే ఇందులో ఎక్స్ ప్లేస్లో వై రాయండి, వై ప్లేస్లో ఎక్స్ రాయండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. ఇది ఫామ్ 3. అంటే దీని అర్థం ఏంటంటే కనుక అన్నీ కూడా ఎక్స్ వాల్యూస్ వై అయినాయి, వై వాల్యూస్ ఎక్స్ అయినాయి. మనం చేంజింగ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ వెట్టెక్స్ ఏం చేంజ్ అవ్వదు, 0 0. ఓకే, అందుకని 0 0. ఇందులో చేంజ్ అవనే 3 పాయింట్లు ఉంటాయి. వెట్టెక్స్ చేంజ్ అవ్వదు, ఎసెంట్రిసిటీ చేంజ్ అవ్వదు, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ చేంజ్ అవ్వదు. మిగతా అన్నీ కూడా ఎలా చేంజ్ అవుతాయి చూద్దాం. నెక్స్ట్ ఫోకస్ ఎక్కడ ఉంది? పాజిటివ్ వై యాక్సిస్ మీద ఉంది. ఫామ్ 1కి ఫోకస్ ఏంటి? ఈ ఫామ్ 1కి ఫోకస్ a,0. అయితే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కనుక ఫామ్ 3కి ఫోకస్ ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూస్ వై అయినాయి, వై వాల్యూస్ ఎక్స్ అయినాయి. అప్పుడు ఫామ్ 3కి ఫోకస్ ఏమవుతుందంటే కనుక జస్ట్ రివర్స్ చేయడమే, అంటే 0,a. అంటే ఫోకస్ ఎంత అంటే కనుక 0,a. నెక్స్ట్ ప్రొజెక్షన్ నెగిటివ్ వై యాక్సిస్ మీద ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక ఫామ్ 1కి ప్రొజెక్షన్ ఏంటి? -a,0. దీన్ని మనం 0,-a అని రాస్తే సరిపోతుంది. అంటే ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కింద రాయాలి, వై వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ కింద రాయాలి. అంటే ఫామ్ 1లో ఉన్నటువంటి వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. అంటే ఎక్స్ వై కింద చేయాలి, వై ఎక్స్ కింద చేయాలన్నమాట. మనం చేసింది అదే. అందుకని ఫామ్ 1 మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని స్టాండర్డ్ ఫామ్ అన్నమాట దాన్ని. ఆ ఫామ్ 1 గుర్తుంటే ఫామ్ 2 గుర్తుంటుంది, ఫామ్ 3 కూడా గుర్తుంటుంది. ఓకే, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay ప్రొజెక్షన్ ఏంటంటే కనుక 0,-a. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ నో చేంజ్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్ means a line which passes through the S and Z. ఇది యాక్సెస్. ఈ యాక్సెస్ coincide with y axis. So equation of the axis is y axis. That equal to equation of the axis is y axis. Bracket లో x is equal to 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఓకే, 6th పాయింట్ వచ్చేటప్పటికి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. సో దిస్ ఈజ్ ది డైరెక్ట్రిక్స్. ఎంత డిస్టెన్స్లో ఉంది? ఎక్స్ యాక్సెస్కి -a యూనిట్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి, నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి -a అని తీసుకుంటాం అన్నమాట. సో దిస్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే కనుక y ఈజ్ ఈక్వల్ టు సమ్ యూనిట్స్ దట్ ఈక్వల్ టు -a యూనిట్స్. అంటే దట్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు -a, y ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ y ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఫామ్ 1లో చూడండి, ఫామ్ 1లో డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే కనుక x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఫామ్ 3 అంటే ఏంటి? ఎక్స్ ప్లేస్లో వై, వై ప్లేస్లో ఎక్స్ రాసాం కదా, ఇక్కడ ఎక్స్ తీసేసి వై రాయాలి అంతే. అంటే y ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. అందుకనే ఫామ్ 1 గుర్తుంటే అన్ని ఫామ్స్ గుర్తుంటాయి అన్నమాట మనకి. అందుకని సో ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ y ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ కోయిన్సైడ్ విత్ ఎక్స్ యాక్సిస్. అంటే ఇక్కడ పెరాబోలా యొక్క టాంజెంట్ ఎక్స్ యాక్సిస్ తోటి కోయిన్సైడ్ అయిపోయింది. అందుకని ఆ టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే కనుక ఎక్స్ యాక్సిస్ అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ equation of the lattice rectum. This is parallel to x axis. How much distance? a units. That equal to y is equal to, అంటే y is equal to a ఎందుకు రాస్తున్నాం? this line is parallel to x axis. y is equal to a. So equation of the lattice rectum is y minus a is equal to 0. Next length of the lattice rectum. ఇది చేంజ్ అవ్వదు, 4 ఫార్మ్స్కి కూడా సేమ్ ఒకటే ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lattice rectum. ఫస్ట్ మనం ఫామ్ 1కి ఎండ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫామ్ 1కి ఎండ్ పాయింట్స్ a, 2a, a, -2a. ఇవి ఫామ్ 1కి ఎండ్ పాయింట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కింద రాయాలి, వై వాల్యూస్ ఎక్స్ కింద రాయాలి. అప్పుడు ఫామ్ 3కి ఏమవుతాయి అంటే కనుక 2a, a అండ్ -2a, a. అంటే ఏ క్వాడ్రెంట్లో ఉంటాయి? ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్. సరిపోయినాయి కదా. అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఆర్ 2a, a అండ్ -2a, a. సో 10 పాయింట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఫామ్ 3లో. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఫామ్ 3 ఫామ్ 1 నుంచి వస్తుందన్నమాట. ఫామ్ 1 10 పాయింట్స్ గుర్తుంటే సరే, లేకపోతే కనుక మీరు మామూలుగా వీటిని మగ్గింగ్ చేయటమే. ఫామ్ 1 ఏంటి? y² ఈజ్ ఈక్వల్ టు 4ax. ఆ ఫామ్ 1లో ఎక్స్ ప్లేస్లో వై,
వై ప్లేస్లో ఎక్స్ రాస్తే కనుక వీ గెట్ ది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. ఇది ఫామ్ 3 మాట. ఈ ఫామ్ 3కి కూడా ఈ 10 పాయింట్స్ మనం రాయాలి. వెర్టెక్స్ 0 0, ఫోకస్ ఆ ఫామ్ 3కి ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే కనుక పాజిటివ్ యాక్సిస్ మీద ఉంటుంది, అంటే 0, a. అంటే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫామ్ 1 యొక్క ఫోకస్ ఎక్కడ ఉంటుంది? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అక్కడ ఏంటి a, 0. ఇక్కడ రివర్స్ చేస్తామట, అంటే 0, a అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ రాయాలి, వై వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ రాయాలి. అలా రాస్తే కనుక ఫోకస్ ఎంత అవుతుందంటే కనుక 0, a. అదే ఫామ్ 1కి ఫోకస్ a, 0. ఇప్పుడు 0, a. అలా ప్రతిదీ కూడా మనం రాసుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ ప్రొజెక్షన్ 0, a. ఓకే, ఫస్ట్ రైట్ డౌన్ ది 10 పాయింట్స్ ఆఫ్ ది ఫామ్ 3. ఫామ్ 3 ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. వెర్టెక్స్ a ఈజ్ ఈక్వల్ టు 0 0. ఫోకస్ s ఈజ్ ఈక్వల్ టు 0, a. ప్రొజెక్షన్ z ఈజ్ ఈక్వల్ టు 0, a. ఎసెంట్రిసిటీ e ఈజ్ ఈక్వల్ టు 1. ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఈజ్ y యాక్సిస్ or x ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ y ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎలా వచ్చిందో కూడా మీకు రీజన్ చెప్పాను. దిస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. x యాక్సిస్ ప్యారలల్ కూడా ఎలా ఉంటాయి? y ఈజ్ ఈక్వల్ టు సమ్ యూనిట్స్, అంటే y ఈజ్ ఈక్వల్ టు -a. సింప్లిఫై చేస్తే y ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ కోయిన్సైడ్ విత్ x యాక్సిస్. సో టాంజెంట్ ఈక్వేషన్ ఈజ్ x యాక్సిస్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్, ఇది కూడా సేమ్, ఇది ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుందన్నమాట. y మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 0. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 4 యూనిట్స్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఆర్ 2a, a and -2a, a. These are the 10 points about the curve y square is x square is equal to 4ay. నెక్స్ట్ ఇంకొక ఫామ్ నెంబర్ 3. ఈ ఫామ్ నెంబర్ 3 ఏ విధంగా ఫామ్ అవుతుందంటే కనుక జస్ట్ రివర్స్ చేస్తామన్నమాట. అంటే పాజిటివ్ వాల్యూస్ని నెగిటివ్ వాల్యూస్ కింద, నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్ వాల్యూ కింద రాస్తే కనుక జస్ట్ క్వైట్ ఆపోజిట్లోకి వస్తుంది అన్నమాట. ఇది కిందకు వస్తుంది ఇలాగ, అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వాల్యూస్. అంటే ఈ ఫామ్ 4 ఎలా ఫామ్ అవుతుందంటే కనుక ఫామ్ 3 నుంచి ఫామ్ అవుతుంది అన్నమాట. ఫామ్ 3లో పాజిటివ్ కోఆర్డినేట్స్ ఉంటే నెగిటివ్ కోఆర్డినేట్స్, నెగిటివ్ కోఆర్డినేట్స్ ఉంటే పాజిటివ్ కోఆర్డినేట్స్. అంటే ప్లస్ సైన్ తీసి మైనస్ సైన్, మైనస్ సైన్ తీసి ప్లస్ సైన్ పెడితే కనుక అంటే ఈ ఫామ్ 3 సంబంధించినటువంటి 10 పాయింట్స్ కూడా ఇవే ఉంటాయి. ఆ 10 పాయింట్స్ కూడా మీరు రాసుకునే ముందు ఈ 10 పాయింట్స్ ఎలా వస్తాయంటే కనుక ఫామ్ 3కి ఏవైతే ఉన్నాయో అవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేసి పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయండి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయండి. చూడండి 0 0, 0, -a రాయాలి. ఫామ్ 3కి నేను చెప్పేది 0, +a రాయాలి. అలాగే ఎసెంట్రిసిటీ 1. ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఈజ్ y యాక్సిస్, నో చేంజ్, x ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ y మైనస్ అవుతుందన్నమాట. అంటే ఏం చేయాలి? ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలని చెప్పాను కదా. y - a ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ x యాక్సిస్, అది చేంజ్ అవ్వదు, y ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్, ఇక్కడ -a తీసి +a రాయాలి, y + a ఈజ్ ఈక్వల్ టు 0. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ నో చేంజ్. నెక్స్ట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏం చేయాలి? ప్లస్ ఉన్న చోట మైనస్, మైనస్ ఉన్న చోట ప్లస్, అంటే -2a, -a, 2a, -a. ఇవి ఫామ్ 4కి సంబంధించినటువంటి 10 పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఫామ్ 4కి సంబంధించినటువంటి డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేసి ఆ 10 పాయింట్స్ బోర్డు మీద రాస్తాను. అవన్నీ కూడా మీరు కాపీ చేసుకుందరు కానీ. ఓకే, దిస్ ఈజ్ ఫామ్ నెంబర్ 4. ఓకే, ఫామ్ 4కి సంబంధించినటువంటి డయాగ్రామ్ నేను ఈ బోర్డు మీద డ్రా చేసిన చూడండి. ఇది ఫామ్ 4కి సంబంధించినటువంటి డయాగ్రామ్. అంటే ఫామ్ 3కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఆ 10 పాయింట్స్ కూడా ఫామ్ 4 ఏంటి? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ay. దానికి దీనికి తేడా ఏంటి? ఇక్కడ ప్లస్ ఉంటే ఫామ్ 3, మైనస్ ఉంటే ఫామ్ 4. అంటే వాల్యూస్ అన్నీ కూడా ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. అదే మనం గుర్తుపెట్టుకోవటం. కొన్ని బండగా గుర్తుపెట్టుకుంటే కనుక మనకి ఎప్పటికే కూడా గుర్తుండిపోతాయి అన్నమాట అవి. ఓకే, సో ఇక్కడ సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా నేను ఫామ్ 3కి సంబంధించినవి అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఫామ్ 4కి రాసేటప్పుడు ప్లస్లు మైనస్లు ప్లస్లు చేయడమే కాబట్టి వీటిని చెరపడం లేదు నేను. అందుకని వెర్టెక్స్ 0 0, నో చేంజ్. ఫామ్ 4కి వెర్టెక్స్ ఏంటి? 0 0. నెక్స్ట్ ఫోకస్ చూడండి ఎక్కడ ఉందో, నెగిటివ్ y యాక్సిస్ మీద ఉంది, అంటే 0, -a. నెక్స్ట్ ప్రొజెక్షన్ 0, +a. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ నో చేంజ్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఈజ్, యాక్సిస్ ఏమైంది? y యాక్సిస్ తోటి కోయిన్సైడ్ అయిపోయింది. సో ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఈజ్ y యాక్సిస్ ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసినా పర్లేదు, ఇది కూడా నో చేంజ్. నెక్స్ట్ పాయింట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్
ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఫామ్ 3కి ఇది y ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఫామ్ 4 ఏమవుతుందంటే కనుక జస్ట్ చేంజ్ చేయాలి, y మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫామ్ పాయింట్ నెంబర్ 7, ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ కోయిన్సైడ్ విత్ x యాక్సిస్, దట్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఈజ్ x యాక్సిస్, ఇది కూడా నో చేంజ్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. సో ఈక్వేషన్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఫామ్ 3కి ఏంటి, y మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ హియర్ y ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 4 యూనిట్స్, నో చేంజ్. ఆ లెంత్లో అవి కూడా చేంజ్ అవ్వమాట. సో నెక్స్ట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఆర్, ఇవి ఫామ్ 3కి సంబంధించినటువంటి మాట. నేను ఫామ్ 4కి రాస్తున్నాను. ఫామ్కి 4 రాయటం అంటే ఏంటి, ప్లస్లు ఉంటే మైనస్లు రాయాలి, మైనస్లు ఉంటే ప్లస్లు రాయాలి. అంటే -2a కామా -a ప్లస్ 2a కామా -a. అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఆర్ -2a కామా -a 2a కామా -a. సరిపోతాం లేదో చూద్దాం. ఓకే, లాస్ట్ 10th పాయింట్కి వచ్చేటప్పటికి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. ఇవి ఇందాక నేను ఫామ్ 3కి రాసినటువంటి ఫామ్ 4కి రాయాలంటే కనుక ప్లస్లు మైనస్లు ప్లస్ కింద మార్చడం. -2a -a ప్లస్ 2a -a. సరిపోయిందో లేదు చూసుకోండి. దిస్ ఈజ్ థర్డ్ క్వాడ్రెంట్. ఇదిగో థర్డ్ క్వాడ్రెంట్లో ఇది, దిస్ ఈజ్ ఎల్, దిస్ ఈజ్ ఎల్ డాష్. ఓకే, ఎల్ డాష్. మనకి లేటెస్ట్ రెక్టమ్ అంటే ఏంటి, a line which is perpendicular to the axis and perpendicular to the axis and passing through the focus గుండా పాస్ అవుతూ యాక్సెస్కి పెర్పెండిక్యులర్గా ఉండేది మనకి లేటెస్ట్ రెక్టమ్ అన్నమాట. అంటే ఎల్ అంటే కనుక ఇదిగో 2a కామా -a, ఎల్ డాష్ అంటే కనుక -2a కామా -a. ఇది థర్డ్ క్వాడ్రెంట్లో ఉంది, ఇది ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంది. సో ఎల్ డాష్ సరిపోయినాయి. సో 10 పాయింట్స్ కూడా కవర్ అయినాయి. అంటే ఏంటి, ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4, 4 ఫామ్స్ గురించి నేర్చుకున్నమాట పెరాబోలాలో. స్టాండర్డ్ ఫామ్ ఏంటి, y² ఈజ్ ఈక్వల్ టు 4ax, దాని మీద 10 పాయింట్స్. ఆ 10 పాయింట్స్ ఏంటి, వెర్టెక్స్, ఫోకస్, ప్రొజెక్షన్, ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్. అంటే డయాగ్రామ్ చూడగానే చక్కగా మనం అన్ని డయాగ్రామ్ బట్టి చెప్పేయగలగాలన్నమాట. ఇప్పుడు 4 ఫామ్స్ కూడా నేను డయాగ్రామ్స్ డ్రా చేస్తాను. దానికి సంబంధించినటువంటి కూడా మీరు ఒకసారి సెమినార్ టైప్లో పెట్టుకుని అవన్నీ సెల్ఫ్ టీచింగ్ మీలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అవన్నీ కూడా వేరే వాళ్ళు చెప్పినా పర్లేదు, లేదా మీరు సెల్ఫ్గా మీలో మీరు అనుకుంటూ పేపర్ మీద వేసుకుని చేస్తే కనుక బాగుంటుంది అనమాట. ఆ 4 ఫామ్స్ ఒకసారి నేను బోర్డు మీద రాస్తాను చూడండి. చూసిన తర్వాత ఈ కంక్లూజన్ అనమాట. అంటే ఎలా ఉన్నాయి కేటగిరీస్ మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు 4 ఫామ్స్ సెపరేట్గా చెప్పడం జరిగింది. ఆ 4 ఫామ్స్లో కూడా 10 పాయింట్స్ చెప్పడం జరిగింది అనమాట. అంటే ఒక్కొక్క పెరాబోలాకి 10 పాయింట్స్ అనమాట. ఆ 4 ఫామ్స్ నేను ఒకే చోట రాశాను చూడండి. ఇవన్నీ కూడా 4 ఫామ్స్ అన్నమాట. 4 ఫామ్స్ ఆఫ్ పెరాబోలా విత్ వెర్టెక్స్ 0, 0. అంటే 0, 0 ఆరిజిన్ ఉన్నటువంటి పెరాబోలాస్ ఎన్ని ఉంటాయంటే కనుక మొత్తం 4 ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ y² ఈజ్ ఈక్వల్ టు 4ax, సెకండ్ వన్ y² ఈజ్ ఈక్వల్ టు -4ax, థర్డ్ వన్ x² ఈజ్ ఈక్వల్ టు 4ay, ఫోర్త్ వన్ x² ఈజ్ ఈక్వల్ టు -4ay. మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈ స్టాండర్డ్ ఫార్మేట్, ఫిక్స్డ్ అన్నమాట ఇది. దీంట్లో మనం x తీసి -x రాస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా y² ఈజ్ ఈక్వల్ టు -4ax. ఓకే, అప్పుడు ఇవన్నీ x వాల్యూస్ అన్నీ పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయండి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయండి. అంతే మనం చేయవలసింది ఇందులో. దేనికి, ఫామ్ 1కి. నెక్స్ట్ ఫామ్ 3 ఎలా వస్తుందంటే కనుక x ఉన్న చోట y రాయండి, y ఉన్న చోట x రాయండి. అంటే x ప్లేస్లో y రాయండి, y ప్లేస్లో x రాయండి. x² ఈజ్ ఈక్వల్ టు 4ay. ఇది ఫామ్ 3. ఈ ఫామ్ 3కి దీని 10 పాయింట్స్ గుర్తున్నాయనుకోండి, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ కింద రాయాలి, y కోఆర్డినేట్ x కోడ్ కింద రాయాలి. సపోజ్ ఫోకస్ దీనికి a, 0 అనుకోండి, ఫామ్ 3కి ఏమవుతుంది, 0, a అవుతుంది అన్నమాట. జస్ట్ రివర్స్ చేయడం అన్నమాట. x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ x కోఆర్డినేట్స్ కింద. ఇదేంటిది, y ఉన్న చోట -y రాయండి, x² ఈజ్ ఈక్వల్ టు -4ay అవుతుంది అన్నమాట. అంటే x² ఈజ్ ఈక్వల్ టు -4ay. అంటే దీనికి సంబంధించినటువంటి వాల్యూస్ అన్నింటిలో కూడా x తీసి y వాల్యూస్ ఉంటే కనుక y వాల్యూస్ అన్నింటిలో కూడా ప్లస్ ఉంటే మైనస్ రాయండి, మైనస్ ఉంటే ప్లస్ రాయండి. ఈ 4 ఫామ్స్ కూడా క్యూములేటివ్గా మీకు ఇక్కడ రాయటం జరిగింది. మీరు ఈ 4 ఫామ్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక మీరు కొన్ని పాయింట్స్ని గ్యాదర్ చేయొచ్చు అన్నమాట. వాట్ ఆర్ దట్ పాయింట్స్? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఈజ్ దీస్ 2 parabolas, దట్ మీన్స్ y² ఈజ్ ఈక్వల్ టు, అంటే y² ఈజ్ ఈక్వల్ టు +or-4ax. దీస్ 2 parabolas హ్యావింగ్ ది సేమ్ tangent, దట్ ఈజ్ y-యాక్సిస్. ఈ 2 పారాబోలాస్కి కూడా యాక్సెస్ ఏంటంటే కనుక ఒకటే, y-యాక్సిస్. ఈ 2 పారాబోలాస్ కూడా x-యాక్సిస్తో కోయిన్సైడ్ అయిపోయింది. ఇది ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ బోత్ ఆర్, అంటే ఇవి 3 and 4, అంటే x² ఈజ్ ఈక్వల్ టు +or-4ay.
These two parabolas having the same tangent, that is y-axis, x-axis రెండిట్లకి కూడా కామన్ ట్యాంజెంటే. అంటే ఈ ఫామ్కి కూడా ట్యాంజెంట్ ఏమవుతుందంటే కానీ x-axis, ఈ ఫామ్కి కూడా ట్యాంజెంట్ ఏమవుతుందంటే కానీ y-axis, ఈ ఫామ్కి కూడా యాక్సెస్ కోయిన్సైడ్ విత్ x-axis, ఈ ఫామ్కి కూడా యాక్సెస్ కోయిన్సైడ్ విత్ y-axis. సో ఇలాగ మనం వీటిని అనాలిసిస్ చేసుకుంటే కనుక ఈ పాయింట్స్ మనం గ్యాదర్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా కోయిన్సైడ్ విత్ x-axis ఆర్ y² ఈజ్ ఈక్వల్ టు +or-4ax. ఆ పాయింట్స్ మనం రాసుకోవచ్చు అలా చక్కగా. దీని నుంచే మ్యాటర్ మనం తయారు చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను ఫస్ట్ పాయింట్ ఏంటి, y² ఈజ్ ఈక్వల్ టు 4ax, y² ఈజ్ ఈక్వల్ టు -4ax హ్యావింగ్ సేమ్ ట్యాంజెంట్ y-axis. x² ఈజ్ ఈక్వల్ టు +or-4ay హ్యావింగ్ సేమ్ ట్యాంజెంట్ x-axis. దీనికి y-axis, దీనికి x-axis. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ y² ఈజ్ ఈక్వల్ టు +or-4ax, ద యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ x-axis. నెక్స్ట్ x² ఈజ్ ఈక్వల్ +or-4ay, ద యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ y-axis. అంటే x-axisతో కోయిన్సైడ్ అయిపోయిన రెండు ఉంటాయి, అవి రెండు ఇవి. y-axisతో కోయిన్సైడ్ అయిపోయినటువంటి యాక్సెస్ పెరాబోలాస్ రెండు ఉంటాయి, అంటే y-axisతో కోయిన్సైడ్ యాక్సెస్ y-axisతో కోయిన్సైడ్ అయినటువంటి పెరాబోలాస్ రెండు ఉంటాయి, అవి రెండు ఇవి. సో ఈ 4 ఫార్మ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీరు డయాగ్రామ్ చేసుకున్నప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ అవుతాయి కనుక ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఫస్ట్ వెర్టెక్స్, ఫోకస్, ప్రొజెక్షన్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ రెక్టమ్, అంటే కోఆర్డినేట్స్ అన్నీ ఒక చోట రాసుకోవాలి. ఇప్పుడు మీకు నేను మామూలుగా ఒక ఆర్డర్లో చెప్పలేదు, మామూలుగా చెప్పి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే మీరు ఎలా రాసుకుంటారంటే కనుక అసలు రాసుకునేటప్పుడే పాయింట్స్ అన్నీ కూడా ఒక చోట రాసుకోవాలి. అండ్ ఎన్ని వస్తున్నాయి, 4 వస్తున్నాయి మొత్తం. వెర్టెక్స్, ఫోకస్, ప్రొజెక్షన్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, అది అయిపోయినాయి. ఎన్ని వచ్చినాయి అక్కడికి మనకి 4 ప్లస్ ఎసెంట్రిసిటీ, ఇది ఒక వాల్యూ కాబట్టి ఇది ఒకటి, ప్లస్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, అంటే ఇది దీని యొక్క లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఇది ఒకటి, ప్లస్ అంటే కోఆర్డినేట్స్ రాసుకున్నాం, వాల్యూ రాసుకున్నాం, లెంత్ రాసుకున్నాం, మొత్తం 6 పాయింట్స్ వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, మొత్తం 1 2 3 4 మొత్తం 10 పాయింట్స్ మనకి సరిపోయినాయా. సో ఇలా 10 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డ్రా ది డయాగ్రామ్, నీట్గా డయాగ్రామ్ రాసి వెర్టెక్స్, ఫోకస్, ప్రొజెక్షన్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్, ఈక్వేషన్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, 10 పాయింట్స్ ఓవర్. ఈ 10 పాయింట్స్ ఫామ్ 1కి బాగా గుర్తుంటే కనుక మనం రిమైనింగ్ 3 ఫామ్స్కి కూడా ఆటోమేటిక్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలాగ ప్రతిదానికి కూడా 10 పాయింట్స్ చెప్పుకున్నాం చాలా క్లియర్గా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చాలా క్లియర్గా 10 పాయింట్స్ చెప్పుకున్నాం. చక్కగా క్లాస్ విన్న తర్వాత మీరు చక్కగా ఒక్కొక్క ఫామ్కి 10 పాయింట్స్ కాకుండా ఇంకా పాయింట్స్ ఉంటాయి, పారామెట్రిక్ పాయింట్స్ ఉంటాయి, AT² 280 అని పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయి, x ఈజ్ ఈక్వల్ టు AT² y ఈజ్ ఈక్వల్ టు 280 అని. అవి మనకి అంతగా అవసరం లేదనే ఉద్దేశంతో చెప్పలేదు అనమాట. అవి అడ్వాన్స్డ్గా ప్రాబ్లమ్స్ అవి చేసినప్పుడు, ట్యాంజెంట్స్, నార్మల్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అవి వాడతాం, అప్పుడు వాటి యొక్క ఇంపార్టెన్స్ అక్కడ చెప్పుకోవచ్చు అనమాట. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ 10 పాయింట్స్ మీకు చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఈ 4 ఫామ్స్ కూడా చక్కగా నీట్గా రాసుకుని అబ్జర్వ్ చేస్తూ, ఒకవేళ ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4లో ఎక్కడైనా ప్లస్లో మైనస్లో కానీ తప్పులు రాస్తే కనుక పొరపాటున చెప్పినప్పుడు కూడా రాస్తూ ఉంటాం అన్నమాట. ఒకవేళ నేను చెప్పినప్పుడు కూడా ఒకవేళ ఎక్కడైనా ప్లస్ మైనస్ ప్లస్ వస్తే కానీ చాలా క్లియర్ఫుల్గా చూసుకోండి. ఫామ్ 1 స్టాండర్డ్ ఫిక్స్డ్, ఇవన్నీ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫోకస్ ఫస్ట్ ఫామ్ 1 వెర్టెక్స్ 0 0, ఫోకస్ A,0, ప్రొజెక్షన్ 0, -a, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ A,2a, A,-2a, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 4a యూనిట్స్, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్ ఈజ్ x-axis ఆర్ y ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ y ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్ టు y-axis కదా, x ఈజ్ ఈక్వల్ టు a, అంటే x - c ఈజ్ ఈక్వల్ టు 0. అవన్నీ చెప్పాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం x ప్లేస్లో -x పెట్టాం, అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ కోఆర్డినేట్స్ వాల్యూస్ యొక్క సైన్ మార్చండి, అంతే సరిపోతుంది. నెక్స్ట్ ఫామ్ 3కి వచ్చేటప్పటికి ఎక్స్ ప్లేస్లో వై రాయండి, వై ప్లేస్లో ఎక్స్ రాయండి. అంటే ఫామ్ 1ని దృష్టిలో పెట్టుకుని ఫామ్ 1కి సంబంధించినటువంటి ఎక్స్ వాల్యూస్ వై కింద రాయండి, వై వాల్యూస్ ఎక్స్ కింద రాస్తే కనుక ఫామ్ 3 పాయింట్స్ అని వచ్చేస్తాయి. ఫామ్ 4 రావాలనుకోండి, ఫామ్ 3లో వై ప్లేస్లో -y పెట్టండి, అప్పుడు మీకు ఈ వాల్యూస్ అన్నీ కూడా ప్లస్లో మైనస్లే ఫామ్ 4 వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా 4 ఫామ్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా గ్రూప్ ఇది. సో
4 ఫార్మ్స్కి హ్యావింగ్ వెర్టెక్స్ 0 0 అన్నమాట. వెర్టెక్స్ 0 0 ఉన్నటువంటి 4 ఫార్మ్స్ ఏంటి కనుక ఇవి. మళ్ళీ ఇందులో 2 సబ్ కేటగిరీస్ అన్నమాట. యాక్సెస్ కోయిన్సైడ్ విత్ ఎక్స్ యాక్సిస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 4x. ఇవి రెండు కూడా ఎక్స్ యాక్సిస్ తోటి కోయిన్సైడ్ అయిపోతాయి అన్నమాట యాక్సెస్. మళ్ళీ ఈ రెండు కూడా y యాక్సిస్ తోటి కోయిన్సైడ్ అయిపోతాయి అన్నమాట. సో ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్ కోయిన్సైడ్ విత్ y యాక్సిస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 4ay. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ పెరాబోలా. ఓకే, 4 ఫార్మ్స్ ఆఫ్ ది పెరాబోలా విత్ వెర్టెక్స్ 0 0. ఓకే, నెక్స్ట్ ఇంకొక 4 ఫార్మ్స్ ఉంటాయి. ఆ 4 ఫార్మ్స్ ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం.